హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను శనివారం కాబట్టి పప్పు దొండకాయ కర్రీ చేశానండి. ఏంటి పప్పు దొండకాయ అనుకుంటున్నారా? అవునండి, పప్పు దొండకాయ. పప్పు నీట్గా క్లీన్ చేసుకొని పెట్టేసుకోండి. దాంట్లో ఒక టమాటా వేసుకోండి. అలానే దొండకాయలు కూడా నీట్గా కడిగేసి చక్కగా ముక్కలు ముక్కలుగా కోసేసి పెట్టుకోండి. అలానే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ ఒకటైతే సరిపోతుంది. పెద్ద ఉల్లిపాయ అయితే హాఫ్ వేసుకోండి. హాఫ్ వేసుకుని కతిమా హాఫ్ ఏంటంటే తాలింపు వేసుకునేటప్పుడు చక్కగా వేసుకోవచ్చు అన్నమాట. ఉల్లిపాయలు తినేటప్పుడు చక్కగా కమ్మగా బాగుంటుంది. ఎప్పుడైనా తిన్నారా ఇలా దొండకాయ పప్పు? తినకపోతే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే కుక్కర్లో వండుతున్నాను. నా ఎక్కువ ఆల్మోస్ట్ వంటలన్నీ కుక్కర్లోనే ఉంటాయండి ఎక్కువగా నాకు. ఎందుకంటే త్వరగా అయిపోతాయి కదా, అందుకని అనమాట. నాకు పొద్దున్న పూట పిల్లలకి వెళ్ళే టైం అయిపోతుంది స్కూల్కి వెళ్ళేటప్పుడు, అందుకనేసి అనమాట. ఇలా నేను ఎక్కువ కుక్కర్లోనే వండుతాను. టైం త్వరగా అయిపోతుంది, టైం వేస్ట్ అవ్వదు, టేస్ట్గా కూడా ఉంటాయి. అందుకని నేను ఇలా చేస్తూ ఉంటాను. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటాయి. ఇలా ముక్కలన్నీ కోసేసుకొని పెట్టుకోండి. టమాటా ముక్కలు, అలానే దొండకాయ ముక్కలు, కొత్తిమీర, కొంచెం కరివేపాకు అలా వేసుకొని పెట్టేసుకోండి. నేనైతే ముందుగానే అన్నీ కడిగేసి పెట్టేసుకున్నాను కదా, దాంట్లోనే కోసేసుకున్నాను. కారం అయితే మీకు సరిపడా ఎంత తింటారో అంత. ఈ లోపైతే అన్నం పొంగొచ్చిందండి. ఉప్పు అయితే వేసుకోండి, మీరు వేసుకుంటే వేసుకోండి. దీంట్లో కొంచెం పసుపు అనమాట. అంటే కందిపప్పు ఉడకదని అంటారు చాలామంది, నాకైతే అలా అనిపిస్తుంది, అందుకే నేను వెయ్యను అనమాట. కొంచెం జీలకర్ర వేసుకోండి, ఎందుకంటే డైజెషన్ త్వరగా అవుతుంది అనమాట. పప్పు ఏంటంటే గ్యాస్ వస్తుంది చాలామందికి, ఎందుకంటే నాకు వస్తుంది అనుకోండి, అందుకే గ్యాస్ నొప్పిలా వస్తుంది కదా, అలా రాకుండా ఉంటుంది అనమాట జీలకర్ర వేస్తే. ధనియాలు, జీలకర్ర, కొంచెం నీళ్ళు పోసేసుకొని చక్కగా కుక్కర్ మూత పెట్టేసుకోండి. చింతపండు వేసుకోవచ్చు, కానీ నేను దీంట్లో అందుకే టమాటా వేసాను చింతపండు బదులు, టేస్ట్గా ఉంటుందని. టమాటా పప్పుకి అయితే నేను కొంచెం చింతపండు వేస్తాను. అన్నం అయితే ఉడికిపోవచ్చింది. మా పిల్లలు అయితే ఇంకా లెగలేదండి. టైం వచ్చేసి 5:35 అలా అవుతుంది అన్నమాట. ఇదిగోండి, సూర్యుడు ఇటు రాకుండా ఏంటో ఎరుపుగా సైడ్ వచ్చాడు, నన్ను చూపిస్తాను. మాకెటు తూర్పుకేసి ఉంటాడు అనమాట సూర్యుడు. ఇంకా రాలేదట, అంత చూడండి అంత ఎర్రగా వచ్చిందో. సూర్యదాదేమో ఇటు నుంచి వస్తాడు మాకు. అదిగోండి, టైం అయితే అవుతుంది. కరెంట్ పోయింది అనుకోండి, 5:15 అయింది అని అర్థం అనమాట. ఇంకా కరెంటు పోలేదు. ఈలోపు ఊడ్చేస్తాను అనమాట. నేను ఫస్ట్ ఎప్పుడు ఆఫీస్ రూమ్ ఊడుస్తాను, ఎందుకంటే ఎవరో ఒకరు జనాలు వస్తూ ఉంటారు మాకు, అందుకనేసి ముందు ఆఫీస్ రూమ్ ఊడ్చేసుకుంటాను ఫస్ట్ నేను. నాకు నేనే కదా తీసుకోవడం, ఎవరు తీసేవాళ్ళు లేరు, అందుకని నేను చూపిస్తున్నాను. నేను ఈలోపు వంట కుక్కర్లో అన్నీ పెట్టా కదా, అది ఈలోపు అయ్యేలోపు అన్నము అయ్యి ఈలోపు ఈ పని చేసుకుంటా అనమాట. ఫస్ట్ ఈ రూమ్ క్లీన్ చేస్తాను. ఆ రింగ్ నేనే తిప్పుతానండి, బెల్లీ రింగ్ అనమాట, పొట్ట తగ్గడానికి. ఇల్లు అయితే ఊడ్చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ గది ఊడ్చుకుంటాను ఎప్పుడూను, తర్వాత నెక్స్ట్ రూమ్ ఊడుస్తాను. పిల్లలు పడుకున్నది అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఊడ్చుకుంటాను, ఎందుకంటే వాళ్ళు ఉంటారు, లేటుగా లేస్తారు కాబట్టి. నేను శుక్రవారం కదండి, ఇవన్నీ గుమ్మాలకి పూజలు అవన్నీ పెట్టుకొని మ్యాట్ అయితే దులుపుకుందాం. ఎంత వచ్చింది దుమ్ము! ఈ మ్యాట్లు కొన్న ఎమ్మటే చిరిగిపోయిందండి నాదైతే ఇట్లాగా. అదిగో చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడు చెప్పులన్నీ స్టాండ్లో పెట్టుకుంటాను, నేను తర్వాత పిల్లలు వెళ్ళినాక నీట్గా సర్దుకుంటాను అనమాట. ముందు ఊడ్చేస్తాను. పక్కన అక్క ఏంటంటే పొద్దున్నే లేవగానే ముందు ఊడ్చేసి ముగ్గులు వేస్తుంది. అక్క కూడా నాతో పాటే లేస్తుంది అనమాట. పొద్దున్నే 4:30-5 అలా లేస్తుంది ఆ అక్క. నేను ఒక్కోసారి అండి మెలకు రాలేదనుకోండి, 5కి లేస్తాడు. అలారం మోగిద్ది 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 పడుకుంటామే. నేను 12-1 గంటకు పడుకుంటానండి రోజు, అంతే లేట్ అయిపోతుంది. పొద్దున్నే లేగాలంటే లేకబుద్ధి కాదు. మాకు ఇటు సైడ్ రోడ్డు వైపు అనమాట గుమ్మము. అదిగోండి, ఇటు సైడ్ కూడా ఊడ్చేస్తాను మొత్తం. నేనైతే ఇటువైపు ర్యాంప్ కూడా చీపురుతోనే ఊడ్చేస్తాను అనమాట. జిమ్మి అయితే చూస్తుంది. ఈ దీపం గనుమకుండా అలా అడ్డు పెడతాను అనమాట నేను, అందుకనే నేనైతే పసుపు రాసి బొట్లన్నీ పెట్టుకున్నాను నిన్నే. మొత్తం అంతా ఊడ్చుకోవాలండి. ఈ బారు ఊడవాలి, బయట ఊడవాలి,
మళ్ళీ అటు బయట మొత్తం అంతా ఊడ్చేసి ఈలోపు పొయ్యి మీద ఏమైనాయో చూసుకుంటాను. అది ఇటువైపు షిఫ్ట్ చేశాను అనమాట. ఈలోపు కుక్కర్లో అవి ఉడుకుతూ ఉంటుంది. అన్నం అయిపోయింది, వంచేసాను కూడా. ఇక్కడ దీని మీదేమో దోశలు వేసేస్తాను, టైం అయిపోతుంది దోశలకి. అందుకే దోశలు వేసేసి పక్కన పెట్టేశాను అనుకోండి, వాళ్ళ పని అయిపోతుంది అనమాట. విజిల్ అయితే పోయింది కొంచెం, నేను అలా లేపి ఉంచుతానండి. అది కూడా అలా పెడతాను అనమాట, ప్రెజర్ పోతుంది త్వరగా, చక్కగా. అదిగోండి త్వరగా పోతుంది ప్రెజర్ అనేది. నాకు టైం సరిపోదు కదా, అన్నీ ఫాస్ట్గా చేసుకోవాలి, పక్కన టైం అయిపోతుంది. నా అన్నీ హ్యాండిల్స్ లేనివ్వండి, అందుకే నేను గరిటతోనే తీస్తాను అనమాట. అలానే ఎక్కువ కుక్కర్ వాడతాను అనమాట. ఎప్పుడు ఇదివరకు బుధవారం ఆదివారం మటన్ కాలు పాయ అంటారు కదా, ఎక్కువ అది ఉండేదండి. బుధవారం అదొకటి. తర్వాత బోటి అంటారు కదా, బోటి కర్రీ ఒకటి ఉండేదండి. దానివల్ల కుక్కర్ కాడలన్నీ నేను ఎరకొట్టాను అనుకోండి. మీరు దొండకాయ కూరల్ని, దొండకాయ ఈ ఉంటాయి చూసారు మొక్కలు, ఆ మొక్కల్ని కనుక తినలేను అనుకుంటే కనుక చక్కగా అలా స్మాష్ చేసేసుకోండి. నేను స్మాష్ చేసేది దెబ్బ కింద కూడా పడింది, కొంచెం దోశలో పడిందండి. మా అమ్మాయి అయితే ఎబ్బి దోశలు వేసాం అని అంటుంది. పిల్లలు తినరు అనేసి నేను అలా మెదుపుతాను, లేకపోతే తినరు అనమాట. కానీ టేస్ట్ సేమ్ యాస్టీజ్ ఉంటుంది. అసలు ఎవరికైనా పెట్టి చూడండి, ఏం పప్పు అంటారు కానీ దాంట్లో ఏమైనా కలిపి ఏం నార్మల్ పప్పులానే ఉంటుంది, టేస్ట్ అంతగా ఉండదు. టేస్ట్ ఏంటంటే ముక్కలు ఏంటంటే చూసి అని పచ్చిమిరకాయలేమో అనుకుంటారు కానీ అంతగా ఏముండదు. అది కూడా కనిపించకుండా బాగా స్మాష్ చేసేయండి, అప్పుడు సరిపోతుంది. చక్కగా చుట్టూరు అంత ఉన్నది కూడా చక్కగా నీట్గా చేసేసుకోండి, సరిపోతుంది. నేనైతే అలానే చేసేస్తాను. ఈలోపు తాలింపు వేసుకోవచ్చు, ఉప్పు వేసుకొని మెదుపుకోండి, సరిపోతుంది. దోశలు అయితే వేస్తున్నాను అనమాట. పడిందిగా తుడుచుకుంటున్నాను. నేను పడినప్పుడే తుడుస్తాను, లేకపోతే ఎండిపోతుంది. స్టవ్ స్టాండుల మట్టికి నేను పిల్లలు వెళ్ళిపోయినాక గిన్నెలు తోముతాను కదా, అంట్లు తోమేటప్పుడు తోముకుంటాను అనమాట. నైట్ ఆల్రెడీ తోమేసి పెడతాను కదా. తాలింపు వేసుకున్నా. ఈ చిన్న కళాయి ఉంది చూసారా, అది నా చిన్నప్పుడుది. మా అమ్మ దాంట్లో మాకు గుడ్డి ఆమ్లెట్లు వేసేది, మా మమ్మీ కూడా దాంట్లో తాలింపులు వేసేదండి. అది ఇనపాటితో చేస్తారు కదా, దాన్ని ఏదో అంటారు, అదనమాట. అది కలరే అంతా నల్లగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకోండి. నేనైతే ఎల్లుల్లిపాయలు కొంచెం కొట్టేసుకొని వేసుకున్నాను, అవి బాగా వేగాలి. ఎప్పుడైనా ట్రై చేశారా దొండకాయ పప్పు? జీలకర్ర ఆవాలు వేసుకోండి. నేనైతే సాయపప్పు పచ్చనిపప్పు పప్పులు కదా, పప్పులో ఎందుకులేని నేను వేయనండి, మామూలు అట్లయితే వేసుకుంటాను. దీంట్లో ఏమో ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకోండి. నా దగ్గర ఇంగువ అయితే లేదండి, అయిపోయింది, అందుకే ఇంగువ వేయలేదు, తాలింపు వేసేసాను. మీకు చక్కగా అనిపించింది అనుకోండి, పప్పు చక్కగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సేమ్ అదే కళాయిలో కొంచెం వాటర్ పోసేసుకొని చక్కగా కొంచెం మరగబెట్టి దీంట్లో పోసుకోండి. పప్పు చల్లారినాక బిగుసిపోతుంది అనమాట. అందుకని కొంచెం ఇదిగోండి ఇలా దాంట్లోనే తాలింపు వేసుకున్న దాంట్లోనే కొంచెం వాటర్ పోసుకొని మీకు ఎంతైతే లూజ్గా కావాలో పలచగా అలా కొంచెం వాటర్ పోసుకొని బాగా బబుల్స్ వచ్చేదాకా ఉంచండి. బబుల్స్ వచ్చిన తర్వాత పప్పులు వేసి కలిపేసుకోండి. అప్పటికే కొంచెం పలచగా ఉంటుంది, తర్వాత అయిన తర్వాత చిక్కగా అయిపోతుంది చూడండి. కావాలంటే అప్పటికే ఉంటుంది అన్నమాట, కానీ టేస్ట్ అయితే ఎదిరిపోతుంది. ట్రై చేయండి. నేనైతే పుదీనా పప్పు, ఆకుకూర పప్పులు అన్నీ చేస్తూ ఉంటాను వెరైటీలు. మా పాపలు వేసింది అనమాట, హాయ్ చెప్పమంటున్నాను, ఏం చెప్పట్లేదు, చూస్తుంది. దోశ అయితే అయిపోయిందండి. దోశకి దీన్ని ఏమంటారు తెలుసా, ఏంటి దిబ్బరొట్టు అంటారు, రొట్టె అంటారు. మేము అనవండి రొట్టెని, చెర్రీ వాళ్ళు అంటారు. వాళ్ళు వస్తారు ఎప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే మా అత్తయ్య గారు ఇలానే కళాయిలో వేస్తారనమాట. అది కొంచెం వేగి చక్కగా ఇలానే అటు ఇటు ఎర్రగా వాళ్ళు రొట్టె అంటారు, మేమైతే అట్టు అంటాం. అది ఇడ్లీ పిండి దాన్ని అయితేనే రొట్టె అంటారు, మామూలు అట్లనే. ఇంకా నేనైతే రైస్ పెట్టేశాను, పిల్లలకు పప్పు వేస్తున్నాను అనమాట. ఇద్దరికి బాక్సులు పెట్టేసేద్దాము, ఎవరి క్యారేజీల్లో వాళ్ళకి పెట్టేస్తాను. ఇదైతే పాపది, వేణీలు కాసి పెట్టేశాను ఆల్రెడీ.
ఎందుకంటే నేను రోజు కాస్తానండి. ఎండాకాలమైనా సరే ఎప్పుడన్నా టైం సరిపోకపోతే పెట్టేస్తాను, కానీ నార్మల్ వాటర్ వేడి నీళ్ళు అయితే కంపల్సరీ పెట్టేస్తాను. పప్పు పెట్టను. ఈరోజు ఏంటంటే మిల్క్ బిక్కీస్ క్రీమ్ బిస్కెట్స్ అనమాట. ఆ బాక్సులు పెడుతుంటే ఏంటమ్మా ఎప్పుడు ఆ బాటిల్లో పెడతావు బాక్సులు లేనట్టు అని. సరే గబుక్కున నేను మొన్న అలానే అండి 2 స్టీల్ బాక్సులు పడేసి వచ్చారు. సర్లే అని, ఎందుకు అవి కూడా మంచియే కదా, సరే అన్నారులే అని తీసేసి మళ్ళీ ఇదిగోండి వీటిలో పెట్టాను. ఎవరి గిన్నెల్లోకి వాళ్ళవి. స్టీలియే మంచిది అనుకోండి, కాకపోతే ఉన్నాయి కదా అని యూజ్ చేస్తున్నాను అనమాట. పెట్టేశానండి, అయిపోయినాయి. నేనైతే ఇదిగోండి శనివారం పూజ చేసుకున్నాను. కుడుములు వండాను దేవుడికి, బెల్లం కుడుములు. వెంకటేశ్వర స్వామికి చక్కగా ఆవాల నూనెతో దీపము, నువ్వుల నూనెతో దీపము, కొబ్బరి నూనెతో ఉప్పు దీపము పెట్టుకున్నానండి. నాదైతే ఇదిగోండి పూజ అయిపోయింది. మా అమ్మవారు బంగారు తల్లి, నాకు బాగా ఇష్టం అనమాట. ఈరోజైతే పొద్దున్న పిల్లలు నాకు ఇదండి చేసింది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.